వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజు వీడియో ఏంటంటే వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే. సో ఈరోజు నేను మళ్ళీ రీస్టార్ట్ చేశాను నా డైట్. కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది, గ్యాప్ ఇచ్చాను బికాజ్ మేము బయటికి వెళ్ళడం, ట్రిప్స్కి వెళ్ళడం, సో అలా తిరగడం అన్నిటి వల్ల కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యాను. సో మొత్తం కంప్లీట్గా మానేయలేదు, కొంచెం బయట ఫుడ్ తినడం, జంక్ తినడం, షుగర్స్ ఎక్కువ తినడం అలా చేశాను. సో ఇంకా అలా కాదు, మళ్ళీ బ్యాక్ టు నార్మల్ లైఫ్, బ్యాక్ టు డైట్ రావాలని చెప్పి ఇంకా మళ్ళీ రీస్టార్ట్ చేశాను. సో ఎలాగో నేను ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాను కదా, అది ఒక వ్లాగ్ లాగా చేసి మీ అందరితో ఎందుకు షేర్ చేసుకోకూడదు అని చెప్పి నేను కొన్ని క్లిప్పింగ్స్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఎవ్రీడే మార్నింగ్ నేను ఒక ప్రోటీన్ స్మూతీ తీసుకుంటా. సో అది భార్గవ్ రెసిపీ. సో భార్గవే చేస్తాడు దాన్ని. ఎలా అంటే లైక్ ముందు రోజు నైట్ కొన్ని నట్స్ అన్ని సోక్ చేసి, స్ప్రౌట్స్ అన్ని చేసి, ఎగ్ అండ్ మిల్క్ కాదు, బనానా అండ్ మిల్క్తో చేస్తాడు. సో దానిలో రిచ్ ప్రోటీన్ అండ్ దానిలో యూజ్ చేసే నట్స్ అన్నిటి వల్ల కూడా మంచిగా హార్మోన్స్ ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉంటే రెగ్యులేట్ అవుతుంది, హెయిర్కి మంచిది, స్కిన్కి మంచిది. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మేము ఒక 9 months 1 year నుంచి నేనైతే అదే తీసుకుంటున్నా. సో నాకు చాలా మంచిగా అనిపించింది, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది అనిపించింది. సో మీరు ఎవరైనా చూడకపోతే నేను చాలా షార్ట్ వ్లాగ్స్లో, నా వ్లాగ్స్లో చాలా వ్లాగ్స్లో ఇంక్లూడ్ చేశాను ఎలా చేస్తాము అనేది. సో ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా సో ఈరోజు వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే చూసేద్దాం. ఇలా ఒక డైట్ షీట్ పెట్టుకున్నాను. లాస్ట్ టైం ఒకసారి పెట్టాను, బట్ మళ్ళీ మధ్యలో చేంజ్ వచ్చేసింది కదా, సో మళ్ళీ ఒకసారి ఇలా రాసుకున్న డైట్. సో మార్నింగ్ లేవగానే ఏదో ఒక డీటాక్స్ వాటర్తో నా డే స్టార్ట్ అవుతుంది. సో కొన్నిసార్లు నేను గ్రీన్ టీ తీసుకుంటా, కొన్నిసార్లు లెమన్ హనీ వాటర్ కానీ, జీరా వాటర్ కానీ, సోంపు కాదు, లైక్ వామ్ అంటారు కదా, వామ్ వాటర్ కానీ ఇలా ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటా. అండ్ అది అయిన తర్వాత ప్రోటీన్ స్మూతీ కంపల్సరీ తీసుకుంటాం, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకోము, బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో ప్రోటీన్ స్మూతీ తీసుకుంటా. సో ఆల్రెడీ ప్రోటీన్ స్మూతీ కోసం చెప్పాను కదా, నా షార్ట్ వీడియోస్లో కూడా ఉంటుంది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. సో ప్రోటీన్ స్మూతీ అయిన తర్వాత సో లంచ్కి అండ్ బ్రేక్ఫాస్ట్కి కొంచెం గ్యాప్ వస్తుంది కదా మధ్యలో. సో అలా గ్యాప్ వచ్చినప్పుడు ఏదో ఒక ఫ్రూట్స్ తీసుకుంటాను నేను, ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ తీసుకుంటా ఇంట్లో. సో ఈరోజు అయితే స్ట్రాబెర్రీస్ అండ్ దాంతోపాటు డ్రైడ్ క్రాన్బెర్రీస్ ఉన్నాయి. సో బెర్రీస్లో వైటమిన్ సి మంచిగా ఉంటుంది కదా, అండ్ అన్ని వైటమిన్స్ ఉంటాయి, అండ్ వైటమిన్ సి స్పెషల్గా ఉంటుంది కాబట్టి సో నేను తీసుకుంటా. కొన్నిసార్లు అయితే రాగి జావ కూడా తీసుకుంటాను నేను, సో లంచ్కి అండ్ బ్రేక్ఫాస్ట్కి మధ్యలో. సో బ్రేక్ఫాస్ట్ అంటే ఏం లేదు, ఆ ఒక స్మూతీ తీసుకుంటా. సో ఈరోజైతే నేను ఈ బెర్రీస్ తీసుకున్నాను. అండ్ అయిన తర్వాత మాకు ఇక్కడ న్యూజెర్సీలో వర్షం బాగా పడుతుంది. సో నిన్నంతా బాగా వర్షం పడింది. సో నా ప్లాంట్స్ చూడండి ఎలా అయిపోయాయో. సో ఇదంతా మెంతి కూర. నేను లాస్ట్ ఒక 15 to 20 days బ్యాక్ మెంతి వాటర్ తాగేదాన్ని. సో తాగినప్పుడు మిగిలిన మెంతులు ఉంటాయి కదా, సో మెంతి వాటర్ తాగిన తర్వాత సో ఆ మెంతులు నేను ఇలా మట్టిలో వేసాను. సో మంచిగా లైక్ మెంతులు వచ్చాయి. ఇది నా 3rd time అనుకుంటా, 3rd crop, 3rd harvest మెంతులు. సో అండ్ మింట్ కూడా బాగా పెరుగుతుంది. సో మంచిగా వర్షాలు వస్తున్నాయి కదా, సో దానికి మింట్ కూడా మంచిగా ఉంది. సో ఈ మింట్తో నేను యూజువల్గా బిర్యానీస్లో కానీ, వెజిటేబుల్స్ పలావ్ కానీ చేస్తే నేను దానిలో యూజ్ చేస్తాను మింట్. అండ్ ఇప్పుడు బాగా వచ్చింది కదా మింట్, సో చట్నీ చేద్దాం అనుకుంటున్నా, టమాటో వేసి మింట్ అండ్ టమాటో చట్నీ. అండ్ చూడండి మార్నింగ్ లేవగానే డీర్ వచ్చింది ఇంటి ముందుకి. సో అలా తిరుగుతూ ఉంటాయి ఇక్కడ, ర్యాబిట్స్, డీర్స్ అలా తిరుగుతూ ఉంటాయి. సో నేను మింట్ అంతా కట్ చేస్తున్నాను చట్నీ చేయడం కోసం. సో చాలా ఫ్రెష్గా ఉంది, అండ్ కట్ చేస్తుంటేనే మంచి స్మెల్ వస్తుంది అనమాట, మంచి అరోమా వస్తుంది. సో చాలామందికి మింట్ ఫ్లేవర్ ఇష్టం ఉండదు, బట్ ఇలా ఒకసారి టమాటో వేసుకుని, కొంచెం టమాటో ఎక్కువ కొంచెం మింట్ తక్కువ వేసుకుని, నువ్వులు కూడా వేసుకుని మనం చట్నీ చేసుకుంటే అసలు మింట్ ఫ్లేవర్ అనేది డామినేటింగ్గా అనిపించదు. సో చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తానంటే నచ్చితే ట్రై చేయండి నేను చేసింది. సో ఇంకా మింట్ మొత్తం అంతా తెంపేసాను అనమాట, ఎలాగో వర్షాలు పడుతున్నాయి కదా, సో మంచిగా గ్రో అవుతుంది. సో నా దగ్గర 2 types ఆఫ్ మింట్స్ ఉన్నాయి. ఇది కొంచెం స్మెల్ వస్తుంది, లాస్ట్ టైం మంచి స్మెల్ వస్తుంది. లాస్ట్ టైం ఇండియన్ గ్రోసరీకి వెళ్ళినప్పుడు తెచ్చిన మింట్ ఒక 2-3 కాడలు ఇలా నాటితే మంచిగా మింట్ వచ్చింది. సో చూడండి ఇంత వచ్చింది మింట్. సో ఈ మింట్ని నేను తీసుకెళ్ళి నీట్గా కడిగేసి జస్ట్ పక్కన ఆరబెట్టాను. ఇప్పుడు చట్నీ చేయడానికి అన్నీ రెడీ చేసుకునేసరికి ఆ వాటర్ అంతా డ్రైన్ అవుతుంది కదా, సో ఇలా కడిగి నేను పక్కన పెట్టాను. అండ్ ఇక్కడ బ్రౌన్ రైస్, ఎప్పుడు కూడా బ్రౌన్ రైస్ వండుకునే ముందు కొంచెం సోక్ చేసుకుంటే మంచిగా ఉడుకుతుంది. సో ఎప్పుడైనా నేను రైస్ కడిగిన వాటర్ అవి ఉంటే వేస్ట్గా పడేయకుండా ఒక చిన్న టబ్ పెట్టి టబ్లో వేసి నేను ప్లాంట్స్కి వేస్తూ ఉంటాను. బట్ ప్రజెంట్ అయితే వర్షం వస్తుంది కాబట్టి వేయలేదు మొక్కలకి నీళ్ళు. అండ్ తర్వాత ఒక బాండీ పెట్టుకుని, బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత
పచ్చిమిరపకాయలు అండ్ కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేసుకున్నా. అది ఫ్రై అయిన తర్వాత టమోటాలు కట్ చేసి ఆల్రెడీ ముందుగా రెడీ పెట్టుకున్నాను కదా! సో, టమోటోలు వేసుకున్నా. సో, టమోటాలు కొంచెం సాఫ్ట్ అయితే చాలు. మరీ ఎక్కువగా ఉడికిపోక్కర్లేదు. నా ఒపీనియన్‌లో డైటింగ్ అంటే మనం కడుపు మార్చుకుని ఏం తినకుండా చేసేది కాదు. సో, మన ఇంట్లో ఉన్న మంచి ఫ్రెష్ కూరగాయలతో బాగా తీసుకోవడమే. మనం లైక్ మనకి నచ్చేటట్టే కొంచెం బటర్ తగ్గించి, ఆయిల్ తగ్గించి, కారం, సాల్ట్ ఇవన్నీ తగ్గించుకొని అండ్ క్వాంటిటీస్ తక్కువ తింటే సరిపోతుంది. మనకి ఎంత అవసరమో అంత తింటే సరిపోతుంది. అండ్ రైస్ క్వాంటిటీస్ తగ్గించి, కర్రీ క్వాంటిటీస్ పెంచి, పప్పు ప్రోటీన్ ఎక్కువ తీసుకొని, నట్స్ లాంటివి ఎక్కువ తీసుకొని, ఫ్రూట్స్ గ్రీన్స్ ఇలా ఎక్కువ తీసుకుంటే అదే మంచిగా డైటింగ్. అదే మంచి డైట్ మనకి. సో, డైటింగ్ అంటే మనం రోజంతా స్టార్వింగ్‌లో ఉండక్కర్లేదు. సో, ఆకలేసినప్పుడల్లా కొంచెం కొంచెం తింటా ఉంటే సరిపోతుంది. సో, అలా అని చెప్పి ఎక్కువ క్వాంటిటీస్‌లో తినకూడదు. జస్ట్ ఆకలిని తగ్గించుకోవడానికి ఏదో ఒక ఫ్రూట్ మనకి స్వీట్ క్రావింగ్స్ వచ్చినప్పుడు స్వీట్ ప్లేస్‌లో ఏదో ఒక ఫ్రూట్ అలా తింటా ఉంటే సో, మనకి ఈవెంచువల్‌గా అలవాటయిపోతుంది. అండ్ నేను బీఎస్సీ నర్సింగ్ సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడు మాకు న్యూట్రిషన్ ఒక సబ్జెక్ట్ ఉంది. దాంట్లో న్యూట్రిషన్ ప్రాక్టికల్. సో, వాళ్ళు కొన్ని ఇంగ్రీడియెంట్స్ ఇస్తారు మనకి వెజిటబుల్స్. సో, దాంతో మనం కర్రీ చేసి దానిలో న్యూట్రిషన్ వాల్యూస్ ఎంతున్నాయని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. సో, నేను మీకు డైట్ కోసం చెప్తుంటే నా సెకండ్ ఇయర్ న్యూట్రిషన్ క్లాస్ నాకు గుర్తొస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ పోపేస్తున్నా. సో, చింతపండు చూసారా ఎంత బావుందో. ఇండియా నుంచి వచ్చిన చింతపండు అది. సో, మా మమ్మీ పంపించింది. సో, ఇక్కడ చింతపండు అస్సలు బావుండదు ఇండియన్ గ్రోసరీలో. సో, కలర్ కూడా వేరేలా ఉంటుంది. సో, అందుకే ఇండియా నుంచి తెప్పిస్తాను నేను. ఇక్కడ పోపు రెడీ అయిపోయింది. జీలకర్ర, ఆవాలు అండ్ పప్పులు, కరివేపాకు ఏసాను. ఎండుమిరపకాయలేయలేదు. బికాజ్ నేను పచ్చిమిరపకాయలు ఎక్కువేసాను. మళ్ళా కారం ఎక్కువవుతుందని చెప్పి ఎండుమిరపకాయలు యాడ్ చేయలేదు. సో, వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం పోపులో మీకు నచ్చినట్టు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు అండ్ దాంతో పాటు వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేసుకోలేదు. ఆల్రెడీ పచ్చి వెల్లుల్లిపాయ దాంట్లో నేను లైక్ ముందు ఫ్రై చేసినప్పుడు ఏసాను గదా! అందుకే వేసుకోలేదు. సో, ఇలా గ్రైండ్ చేసేసిన తర్వాత చల్లారాలి. అది లైక్ ఏదైతే మనం మింట్ చేసామో అది చల్లారిన తర్వాత ఇలా ఒకసారి పోపేసుకొని లాస్ట్‌లో నువ్వుల పొడి. సో, నువ్వులు ఆల్రెడీ నేను ముందుగానే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, పౌడర్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకున్నా. సో, నేను చాలా పచ్చళ్ళు ఇలాంటి రోటి పచ్చళ్ళు వాటిలో నేను నువ్వులేస్తాను. చాలా కమ్మగా ఉంటుంది. అండ్ నువ్వుల్లో మంచి కాల్షియం ఉంటుంది. అండ్ దాంతో పాటు మంచి ఐరన్ కూడా అండ్ మింట్ చట్నీ అయిపోయింది. సో, మింట్ చట్నీ బ్రౌన్ రైస్‌లో కన్నా వైట్ రైస్‌లో బావుంటుంది గదా! సో, వైట్ రైస్‌తో మింట్ చట్నీ ట్రై చేశాను. అండ్ తర్వాత బ్రౌన్ రైస్‌లో అయితే పప్పుచారు ఏసుకున్నాను. అండ్ ఇదొచ్చి ఎర్లీ స్నాక్ లాగా. సో, ఇది స్నాక్ టైమ్‌లో తిన్నా రాగి ముద్ద. దీంతో సేమ్ లైక్ మళ్ళా పప్పుచారేసుకొని తిన్నాను కాంబినేషన్. సో, ఇది నేను చేసింది కాదు. నా మెన్యూలో లేదు. యాక్చువల్‌గా మా నైబర్ ఇచ్చారు లక్ష్మి గారు. సో, మంచిగా అది కూడా తిన్నాను స్నాక్ టైమ్‌లో. సో, లంచ్ ఎర్లీగా తిన్నాను కాబట్టి, సో, స్నాక్ టైమ్‌లో ఈ రాగి ముద్ద తీసుకున్నాను. అండ్ నైటొచ్చి ఎర్లీ డిన్నర్ చేశాము. సో, నేను డిన్నర్ కోసం ఇలా ఒక ఎగ్ రోల్‌లా ప్రిపేర్ చేశాను. కాస్కో నుంచి టార్టిల్లాస్ తీసుకొచ్చాను. దాంట్లో ఈ ఎగ్ స్టఫింగ్ అండ్ క్యాబేజ్ స్టఫింగ్ పెట్టాను. ఫస్ట్ అయితే ఒక 3 ఎగ్స్ తీసుకున్నా, బీట్ చేసుకొని ఆమ్లెట్‌లో యేసుకొని దాన్ని స్క్రాంబుల్ చేశాను. స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా. చేసిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేశాను. సో, మీ దగ్గర చికెన్ ఉంటే చికెన్‌తో చేసుకోవచ్చు. లైక్ ఏదైనా వెజిటబుల్స్ ఉంటే వెజిటబుల్స్‌తో చేసుకోవచ్చు. సో, నేను కొన్నిసార్లు చికెన్‌తో కూడా చేస్తా. సో, చికెన్ బ్రెస్ట్ పీసెస్ కట్ చేసి కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ ఏసి ఇలాగే జస్ట్ ఫ్రైలా చేస్తాను. లైక్ మసాలా ఏమైనా కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఎగ్ ఎగ్ ఉంది కాబట్టి నేను ఎగ్‌తో ప్రిపేర్ చేశాను. సో, ఎగ్ అయిన తర్వాత ముందు ఇది ఫ్రై చేసి పక్కకు తీసేసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చి క్యాబేజ్ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నా. వాష్ చేసి పీసెస్‌గా కట్ చేసుకొని సేమ్ మనం ఎగ్ ఎలా అయితే కుక్ చేసామో సేమ్ అలానే అదే బాండీలో కొంచెం ఆయిల్ ఏసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ఉంటుంది కదా! మీకు చిల్లీస్ కావాలంటే చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. సో, నేనైతే ఓన్లీ జస్ట్ క్యాబేజే తీసుకున్నా. క్యాబేజ్ తీసుకొని ఇలా ఫ్రై చేశాను. సో, కంప్లీట్‌గా ఫ్రై అయిపోక్కర్లేదు. జస్ట్ మనం ఫ్రైడ్ రైస్‌కి ఎలా అయితే సాటే చేసుకుంటామో అలా సాటే చేసుకున్నా. సాటే చేసుకొని దానిలో కూడా పెప్పర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను.
అండ్ నెక్స్ట్ వచ్చి ఇవి టోర్టిల్లాస్. నేను కాస్కో నుంచి తీసుకొచ్చాను ఇవి. జస్ట్ చపాతీలానే ఉంటుంది. బట్ ఇట్స్ మేడ్ విత్ వీట్. వైట్ ఫ్లోర్ కాదు. సో, అందుకని తీసుకొచ్చాను. సో, ఇది జస్ట్ 2 సైడ్స్ హీట్ చేస్తే కొంచెం పొంగుతుంది లైట్‌గా. సో, మరీ ఎక్కువ హీట్ అవ్వక్కర్లేదు. జస్ట్ కొంచెం హీట్ అయితే సరిపోతుంది. ఇవి ఒక 3, 4 హీట్ చేసి పక్కన పెట్టుకొని అండ్ స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాను కదా! సో, క్యాబేజ్ అండ్ ఎగ్ స్టఫింగ్. సో, ఆ స్టఫింగ్ మనం ఎంత కావాలి అనుకుంటున్నామో అంత మనం స్టఫ్ చేసుకొని కెచప్స్ యాడ్ చేసుకోవడమే. సో, నేనైతే నా దగ్గరున్న కెచప్స్ యాడ్ చేశాను. టమాటో కెచప్ యాడ్ చేశాను. మయోస్ అండ్ రాంచ్. సో, ఈ 3 కలిపి పైన కొంచెం చిన్న ఆనియన్ స్లైసెస్‌గా కట్ చేసుకొని, ఆనియన్ కూడా యాడ్ చేసుకున్నా. సో, మనం అస్తమానం రైస్ తీసుకోలేము. రైస్‌కి రీప్లేస్‌మెంట్‌గా ఏదైనా తీసుకోవాలి అండ్ స్టమక్ ఫిల్లింగ్‌గా ఉంటుంది ఒకటి తీసుకుంటే. అండ్ దాంతో పాటు మన ఎగ్ వెజిటబుల్స్ అన్నీ కూడా ఉంటాయి. లైక్ ఏవైనా వెజిటబుల్స్ ఏసుకోవచ్చు. సో, వెజ్జీస్ తిన్నట్టు ఉంటుంది. ఎగ్ తిన్నట్టు ఉంటుంది. జస్ట్ ఒక రోల్ లాగా మనం చికెన్ కావాలి అంటే చికెన్ స్టఫింగ్‌తో తిన్నా కూడా చాలా బావుంటుంది. సో, ఈ కెచప్స్ అన్నీ యేసుకొని నేను సర్వ్ చేసుకున్నా. సో, మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అండ్ నా వీడియోస్ చూస్తూ నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సో, నా కంటెంట్ నచ్చితే ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నన్ను ఫాలో అవ్వండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వ్లాగ్. సో, అయిపోయింది నా రోల్ రెడీ. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.